వెంకట్, చెప్పండి అసలు ఏమిటి పరిస్థితి? ఎన్నాళ్ళ బట్టి నుంచి ఈ సమస్య నలుగుతోంది? దాదాపు 2008 నుంచి సమస్య తీవ్రంగా కొనసాగుతూనే ఉంది అనేది వాళ్ళ యొక్క వర్షన్. మీరేమంటారు? అసలు సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి? ఉద్యోగం జరిగేలాగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే అటు ఎగ్జిబిటర్లు కావచ్చు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వాళ్ళు కోరుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ప్రధానంగా పర్సంటేజ్ విధానం. ఈ పర్సంటేజ్ విధానం ఖచ్చితంగా కొనసాగాలి. అదేవిధంగా ఓటీటీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో 6 నుంచి 8 వారాల పాటు పొడిగించాలి. అది కనుక అవుతేనే థియేటర్లు సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, సింగిల్ థియేటర్లు బతికించే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాదన. మరోవైపు ప్రొడ్యూసర్లకు సంబంధించి వేరే విధానం ఉంది. ఇదివరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అటు ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి ఒక ఉమ్మడి వ్యాపారం చేసేవాళ్ళు. సినిమా రిలీజ్ విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకునే వాళ్ళు. ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఈ సినిమా రిలీజ్లు అనేవి ఈ ముగ్గురి కృషితోనే ఒక సామాన్య ప్రేక్షకుడికి, అభిమానులకు ఈ సినిమా అనేది అందుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా అంటే పరిణామాలు మారాయి, టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఓటీటీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ వచ్చింది. దాని రెజల్యూషన్ తర్వాత సినిమా రిలీజ్ ఫార్మాటే మారిపోయింది. అటు ప్రొడ్యూసర్లు వాళ్ళు నిర్మిస్తున్నటువంటి వ్యయం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 100 కోట్ల భారీ బడ్జెట్లు పెట్టి ఈ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెమ్యునేషన్ కాస్ట్ పెరిగింది, సినిమా ప్రొడక్షన్ వర్క్ కాస్ట్ పెరిగింది, మరియు ఈ థియేటర్ల నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళే ఎక్కువగా తీసుకుంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి భారాలన్నీ కూడా తమపై పడుతున్నాయి. సో మేము ఏదైతే గతంలో రెంటల్ విధానం ఉందో అది కొనసాగిస్తామని చెప్పేసి ప్రొడ్యూసర్లు చెప్తున్నటువంటి వాదన. అయితే వీటికి సంబంధించినటువంటి ప్రధాన చర్చ ఏంటంటే ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ సంబంధించి అటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్కి సంబంధించి ప్రతి సినిమాను ప్రొడ్యూసర్ తయారు చేసినటువంటి సినిమాను తీసుకెళ్లే బాధ్యత వీళ్ళకే ఉంటుంది. అయితే ఈ రెంటల్ విధానం వెళ్తే మాత్రం ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మూసుకునే పరిస్థితికి వచ్చేసింది. వాటిని వెంటనే మార్చాలి అనే ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రస్తుతం ఈ ఎగ్జిబిటర్లు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం రోజున దీనికి సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఎగ్జిబిటర్లు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం, అది కొండాపూర్లోని ఒక హోటల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ ఏదైతే ఉందో సింగిల్ స్క్రీన్ సంబంధించి రిలీజ్ కావాలి అంటే మాత్రం వీళ్ళు ఏదైతే పర్సెంటేజ్ విధానం ఉందో ఆ పర్సెంటేజ్ విధానం కొనసాగించాలి. అదేవిధంగా ఓటీటీ సంబంధించి 4 వారాలు కాకుండా 6 నుంచి 8 వారాలు అనేది ఈ 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు స్పష్టంగా చెప్పేశారు. అంతేకాకుండా ఒకవేళ సినిమా టికెట్లు రేట్లు పెంపు విషయంలో ఖచ్చితమైనటువంటి గవర్నమెంట్ నుంచి జీవో తీసుకొచ్చినా ఆ రేట్లు పెంచే అవకాశమే లేదంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన నేపథ్యంలో ప్రొడ్యూసర్లు దీనికి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా దాదాపుగా నిన్న ఒక మాదాపూర్లోని ఒక హోటల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ జరిపారు. ఈ మీటింగ్ లో కూడా ఈటు ఏదైతే ఎగ్జిబిటర్లు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమైతున్నాయో అవి నెరవేర్చే సమస్య లేదు అంటూ కూడా వాళ్ళు ఒక విధానం చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నట్టు వర్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల సపోర్ట్ ఉంటేనే, అటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సపోర్ట్ ఉంటేనే ప్రొడ్యూసర్లు అనేది సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సినిమా నిర్మాణంలోనే అందరూ 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ దాని మీద ఆధారపడి ఉంటారు. ఆ సినిమాను ఖచ్చితంగా రిలీజ్ చేయాలి అని చెప్పేసి అంశాన్ని కూడా వీళ్ళు కూడా సహకరిస్తేనే మేము ముందుకెళ్ళగలుగుతాము. పర్సెంటేజ్ విధానం వెళ్ళడానికైతే సముఖత చూపించలేదు. ఖచ్చితంగా మేము ఏదైతే ముందస్తుగా తీసుకున్నటువంటి విధానం ఉందో దాన్ని కొనసాగిస్తామని కూడా ప్రొడ్యూసర్లు క్లియర్గా చెప్పేశారు. మరోవైపు అటు ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు సంబంధించినటువంటి సమావేశాల్లో చిన్న డిస్కషన్స్ లో కూడా ఇటు ప్రొడ్యూసర్లు కొన్ని కామెంట్స్ చేశారు, ఎగ్జిబిటర్లు కొన్ని కామెంట్స్ చేశారు. ఇవి కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా తాజాగా బన్నీవాసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి తాజాగా ఫుల్ వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన ట్విట్టర్ ద్వారా ప్రస్తుతం ఉన్న సమస్యను పక్కన పెట్టి లేని సమస్యనంతా కూడా ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా హీరోలు ఒక్కొక్క హీరో సంవత్సరానికి 2 సినిమాలు కనుక తీయాలి, అంతేకాదు మంచి కథలు తీసుకురావాలి. అవి కనుక తీసుకొస్తే అభిమానులను థియేటర్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓటీటీ విధానం మార్చాలి. ఇట్లాంటి అన్ని చాలా నిర్ణయాలు ఉన్నాయి. అట్లాంటి సమస్యలన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ పర్సంటేజ్ విధానాన్ని పైననే గొడవ జరగడం మంచిది కాదు అనే అంశాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నట్టి కుమార్ కూడా ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మెంబర్ గా కూడా ఉన్నారు. గతంలో ఆయన ఒక కీలకమైనటువంటి పోస్ట్ తో కూడా వ్యవహరించారు. ఆయన రీసెంట్ గా ఈ విషయం పైన ప్రస్తుతం
ఏదైతే ఈ జరుగుతున్నటువంటి పర్సంటేజ్ విధానానికి సంబంధించి ప్రొడ్యూసర్లు కానీ ఎగ్జిబిటర్లు చిన్న నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారనే అంశాన్ని వెలువెత్తుతూ ఆయన ఉన్న పదవికి కాస్త ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇన్ని గందరగోళాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం థియేటర్ విధానం ఎలా వెళ్ళబోతోంది, దీనికి సంబంధించి ఏం జరగబోతోంది అనేది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కి సంబంధించి ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా ఒక 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి చర్చలు జరిగిన తర్వాత అటు ఎగ్జిబిటర్లు ఇటు ప్రొడ్యూసర్లకు సంబంధించి పూర్తి స్థాయి చర్చ జరిగిన తర్వాత దీనిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇలా ఉంది. కానీ ఎగ్జిబిటర్లు చెప్పే విధానం థియేటర్లు నడపడం అనేది చాలా కష్టంగా ఉందనేది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నటువంటి విధానం. ఎందుకంటే గతంలో థియేటర్ కి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు ఎగ్జిబిటర్లే చూసుకునే వాళ్ళు.